ఒరే ఇంగ్లీషు, ఒరే నా పేరు ఇంగ్లీషు కాదు హిమనీషు. ఏం చెప్పు నీ బాధ ఏం చెప్పు స్వామి, నాకు టైం లేదు, ఐ హ్యావ్ సో మెనీ అపాయింట్మెంట్స్. ఏం లేదన్నా, నువ్వు హెల్త్ టిప్స్ బాగా చెప్తావంట కదా, నాకు జనాల్లో తిరగాలంటే ఇంకా బాధ భయం వేస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నీ నోరు వాసన వస్తుంది అని అంటున్నారు. దానికి ఏం చేయాలన్నా కొంచెం చెప్పన్నా. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఫ్రెండ్ అడిగిన విధంగా ఈ నోరు ఎందుకు వాసన వస్తుంది అంటే కనుక ముఖ్యంగా మనము పూర్ హైజీనిక్, మన నోరు మనం సరిగ్గా కడుక్కోకపోవడం వల్ల, మళ్ళీ డ్రై మౌత్ ఉండడం వల్ల, లేదు అంటే కనుక వాటర్ సరిగ్గా తాగడం, డీహైడ్రేట్ అయిపోతుంటుంది. దీనివల్ల కూడా మనకు నోరు వాసన అనేది వస్తుంది. ఇంకొకటి ముఖ్యమైన పాయింట్ వినాల్సింది స్మోకింగ్ అనమాట. స్మోకింగ్ చేయడం వల్ల మనం నోటిలో సల్ఫర్ బ్యాక్టీరియా అనేది రిలీజ్ అవుతుంది అనమాట. దానివల్ల కూడా చాలా దుర్వాసన అనేది వస్తుంది. ఇంకోటి ఫ్లాసింగ్ చేయకపోవడం వల్ల కూడా, ఫ్లాసింగ్ అంటే మనం తిన్న ఫుడ్ ఈ పండ్లలో ఇరుక్కుపడుతుంటుంది, అది క్లీన్ అవ్వకపోవడం వల్ల కూడా ఈ స్మెల్ అనేది రావడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే కనుక ముఖ్యంగా ఈ డిసీజ్ని ఏమంటారంటే హెలిటోసిస్ అని అంటారు అనమాట. ఈ నోరు వాసన రావడాన్ని హెలిటోసిస్ అని మెడికల్ టర్మ్లో అంటారు.